లవ్ స్టోరీ లేదు, ఫ్రెండ్స్. 2013 ఎందుకంటే కాలేజ్లో జాయిన్ స్టార్టింగ్ డే అదే కాబట్టి లైక్ అటెండెన్స్ తీసుకునేటప్పుడు లైక్ ఓకే మన తర్వాత రోల్ నెంబర్స్ ఎవరు అని చూస్తాం కదా. పరిచయం స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అండ్ ఫస్ట్ టైం మాట్లాడింది అని అంటే నాకు తెలిసినంత వరకు అయితే మా ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్లాస్. అప్పుడు యాక్చువల్గా నేను టెక్స్ట్ బుక్ ఒకటి మర్చిపోయాను. సో ఆ టైంలో బుక్ షేర్ చేసుకోవడం కోసం మాట్లాడడం స్టార్ట్ అయింది. అప్పటి వరకు తను నా నెక్స్ట్ రూల్ నెంబర్, తన పేరు లలిత, అంతవరకే తెలుసు. హైక్ యాప్ వాడేవాళ్ళం. సో దాంట్లో స్టిక్కర్స్ వచ్చినప్పుడు అది ఐ లైక్ యూ స్టిక్కర్ పక్కన ఐ లవ్ యూ స్టిక్కర్ అది ఉంటే అది నొక్కేసాను. లైక్ సరే చూద్దాం ఏమంటుందో, రెస్పాన్స్ ఏముంటుందో అని చెప్పి ఆ స్టిక్కర్ నొక్కేసాను. దాని తర్వాత లైక్ ఎప్పుడు చెప్తావా అని అనుకుంటున్నాను. ట్రావెల్ చేసిన కొద్ది ఒక పర్సన్తో అర్థమవుతూ ఉంటారు కదా. సో ఒక్క టైంలో ఏమనిపించిందంటే లైక్ అరే మన మధ్యలో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కానీ వీళ్ళు మన వాళ్ళు అయితే బాగుంటుంది అనే ఒక థాట్. సో మనం పెళ్లి చేసుకుందామా అని క్వశ్చన్ అడుగుమేమో. ఎవరు అడిగారు? పవన్ అడిగాడు. నిజంగా నేను ఓకే కొంచెం టైం కావాలి ఆలోచన చెప్తాను. జెన్యూన్ ఆన్సర్ చెప్పు. జెన్యూన్ ఆన్సర్ ఇదే. కొంచెం ఓకే అనుకున్నాక ఓకే చెప్పాను. పెళ్ళి అవుతుంది. ఇప్పటికీ అది ఏమంటారు, అదొక డ్రీమ్ లాగానే అనిపిస్తుంది. ఎమోషనల్. మా బావ మా అక్కతో కొంచెం క్లోజ్గా ఉంటేనే ఐ ఫెల్ట్ లైక్ ఓకే అప్పుడే నాకు దూరం అయిపోయిందా. బంగారం ఐ లవ్ యూ. కలిసి సహజీవనము సాగిస్తామని ప్రతిజ్ఞ చేయుచున్నాము.